హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి చికెన్ బలగ్నైజ్డ్ పాస్తా. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దానికోసము బౌల్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాక కొంచెం జింజరు అలాగే గార్లిక్ చిన్నగా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, ఆనియన్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, చికెన్ని కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. నేను అన్ని సాఫ్ట్ పీసెసే యూజ్ చేసినాను. చికెన్ బ్రెస్ట్ అయితే యూజ్ చేసేసి అంతా మంచిగా కుక్ చేసుకోవాలి. అది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత టమాటోస్ని కూడా సన్నగా చాప్ చేసుకుని అవి కూడా వేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని కొంచెం చికెన్ పట్టేంతసేపు కుక్ చేసుకోవాలి. ఇదంతా పోపు వేసుకునే లోపే మనం పాస్తాని కూడా కుక్ చేసుకోవాలి. అది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత వాటిలో వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నేనైతే బలగ్నైజ్ది సాస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది రెడీమేడ్గా ఉంటుంది షాప్లలో. సో అదే తీసుకొచ్చేసేసి హాఫ్ కప్ వరకు సాస్ వేసుకున్నాక చికెన్కి అంతా బట్టేలా కుక్ చేసుకొని నెక్స్ట్ ఇందాక ప్రిపేర్ చేసుకున్న పాస్తాని కూడా ఇందులో వేసేసుకొని గ్రేవీ అంతా పాస్తాకు పట్టిన తర్వాత స్టవ్ను అయితే ఆఫ్ చేసుకుంటే పాస్తా అయితే రెడీ అయిపోతుంది.